హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతల్లి క్రియేషన్స్. ఇవాళ చాలా మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. గోపూజ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించి రుణ సమస్యలను తొలగించే అద్భుతమైన పూజా విధానం గోపూజ అండి. ఆ గోపూజ యొక్క విశిష్టత ఏమిటనేది ఈ వీడియోలో చూడండి. ప్రతి గృహంలోనూ మహాలక్ష్మి నడయాడుతూ సదా సిరి సంపదలతో ఉండాలంటే నెలకి ఒక్కసారి అయినా ఆ ఇంటి వారు గోమాతని పూజించాలండి. అలా మనము గోమాతని నెలకు ఒక్కసారైనా పూజిస్తే మన ఇంట్లో ఎప్పుడు మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. శ్రీరాముని వంశం వృద్ధి చెందడానికి మూల కారణం గోపూజేనండి అని పురాణ కథనం చెప్తుంది. శ్రీరాముని పూర్వీకుడైన దిలీప మహారాజుకు ఎంతకాలమైనా పుత్రభాగ్యం అనేది కలగలేదు. ఆయన ఈ గోపూజ అనేది చేయడం ద్వారా చివరకు వశిష్ఠ మహర్షి ఉపదేశంతో నందిని అనే గోవుని తీసుకుని వచ్చి నిత్యము సంరక్షణ చేసి పూజించిన అనంతరం రాఘవు అనే పుత్రుడు దిలీప మహారాజుకు కలిగాడు. ఎవరైనా ఈ గోమాతను పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. ఆ రఘు మహారాజుకు అజుడికి దశరథుడు జన్మించడం జరిగింది. దశరథ మహారాజు అంటాం కదండి, ఆయన జన్మించాడు. ఆ దశరథునికి కూడా పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాతనే రాముడు జన్మించాడు. పలు జన్మలలో గోపూజ చేసిన పుణ్యఫలం కారణంగా సత్పురుషుల అవతరణ జరుగుతున్నది. పంచగవ్వములు అని వేటిని అంటారంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, గోమూత్రం, ఆవు నెయ్యి, ఈ 5 పదార్థాలను పంచగవ్యములు అంటారండి. ఈ 5తో దీపం వెలిగిస్తే మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈ దీపాలను వెలిగిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ పంచగవ్య దీపం మీ ఇంట్లో వెలిగించడం వలన యజ్ఞాలు చేసిన ఫలితాలను ఆ ఇంటి వారు పొందుతారు. అమ్మవారు అనుగ్రహాన్ని కలిగించి రుణ సమస్యను తొలగించే ఈ దీపాన్ని అయితే మీ ఇంట్లో తప్పకుండా వెలిగించండి. గోపూజ విశిష్టతను మాటల్లో చెప్పలేము. మహర్షుల ఆశ్రమాల్లోనూ మునుల గోశాలల్లోనూ దేవాలయాల్లోనూ గోవులు తప్పనిసరిగా ఉంటాయి. అలా గోవులు నివసించే స్థలాల్లో సకల దేవతలు నివసిస్తారని చెప్తారు. అందుకని పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ గోవు అనేది ఉండేది. శాస్త్రం ప్రకారం గోవులను పూజించి సంరక్షణ చేసే స్థలాన్ని గోశాల అని అంటారు. ఈ గోశాలలు ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి కదండి. వేద పాఠశాలలో విద్యాభ్యాసం చేసేవారికి మేధస్సు పెరగడానికి నిత్యం సమిధాదానం అనే కార్యక్రమం ద్వారా గోమాత పూజ అనేది జరుపుతారు. గొప్ప గొప్ప యాగాలు, యజ్ఞాలు, కుంభాభిషేకాలు వంటి ముఖ్య కార్యక్రమాలు, పూజలు జరిగేటప్పుడు ముందుగా గోపూజ చేయడం వలన అక్కడికి దేవతలు, సిద్ధపురుషులు వచ్చి అనుగ్రహిస్తారని అనాదిగా వస్తున్న విశ్వాసం. నేటికి గృహప్రవేశాల సమయంలో కూడా గోపూజ చేసి గోవుని ఇచ్చే పంచగవ్యములు యాగజ్వాలలలో ఆహుతి చేయడం ఆచారంగా ఉంది. గోరూపంలో నందినీ దేవిని పూజించడం ద్వారా ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షములను పరిపూర్ణంగా పొందగలరు. గోపూజ విశిష్టత అనేది తెలుసుకున్నాం కదండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీకు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.